అండ్ మీరు నమ్ముతారా, టిల్ మార్నింగ్ 4 o'clock నాకు మీ వాయిస్ వింటుంటేనే నిద్ర వస్తుంది. ఎప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్తానో నాకు తెలీదు. అండ్ ఐ డోంట్ నో వర్ధిని మ్యామ్, ఐ డోంట్ నో యువర్ a real angel, I should say. 60 lakhs డెప్స్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఏమైందంటే 48 hours ఛాలెంజ్ లో నేను రాసుకున్నాను అనమాట. నేను ఓన్లీ 50,000 రూపీస్ ఫస్ట్ మనం మేనిఫెస్ట్ చేద్దాము, ఆ తర్వాత చూద్దామండి. మీరు నమ్ముతారా లేదు, కరెక్ట్ గా ఎస్టర్డే మార్నింగ్ ఐ గాట్ 50,000 ఇన్ మై అకౌంట్. నేనెందుకు నమ్మదండి, నేనే ఇక్కడ చెప్తుంటే మీకు ఇలా. మ్యామ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. రోజు మాట్లాడినా ఇంకా చాలట్లేదేమో. నేను ఎప్పుడు అమెరికా వచ్చేస్తానేమో, నాకు వీసా ఉంది, నేను వచ్చేసి మీ ఇంటి ముందు కూర్చుంటానేమో, నాకు భయం వేస్తుంది. భయపడకండి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవాళ మీరు ఎంత నవ్వుతూ చెప్పినా, అందరి మాటలు విన్నా కూడా ఐఎమ్ అన్ఏబుల్ టు కంట్రోల్ మై ఎమోషన్స్ టుడే. ఐ బీన్ క్రైయింగ్ కంటిన్యూస్లీ, ఐ డోంట్ నో వై. నేను ఓ పక్కన, మీరు నమ్ముతారు, మీ క్లాస్ నేను నా చెవులో ఇయర్పోర్ట్ పెట్టేసుకుని నా ఆఫీస్ పని కూడా చూస్తున్నాను. బట్ ఐ వాంటెడ్ యూ ఇన్ మై ఇయర్, ఓకే? అండ్ మీరు నమ్ముతారా, టిల్ మార్నింగ్ 4 o'clock నాకు మీ వాయిస్ వింటుంటేనే నిద్ర వస్తుంది. ఎప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్తానో నాకు తెలీదు. అండ్ ఐ డోంట్ నో వర్ధిని మ్యామ్, ఐ డోంట్ నో యువర్ a real angel, I should say. నేను ఐ డోంట్ నో, ఐ హ్యావ్ సర్టన్ బ్యాగేజెస్ దట్ ఐఎమ్ క్యారింగ్. ఒక్కొక్కసారి అమ్మ మీద నాన్న మీద కోపం వస్తుంది చిన్నప్పటి నుంచి, ఓకే? అండ్ ఒక్కొక్కసారి నా పర్సనల్ లైఫ్ మీద కోపం వస్తుంది, ఒక్కొక్కసారి అఫీషియల్ లైఫ్ మీద కోపం వస్తుంది. ఎటు చెప్పుకోవాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చెప్పినవన్నీ రాసి అంటించేస్తున్నాను. మీరు నమ్ముతారా, ఎక్కడ అంటించాలో కూడా తెలియక స్టవ్ మీద పెట్టి కాల్చేస్తుంటారు. బెస్ట్ బెస్ట్. And I really need your help and blessings. Tomorrow is a big day for me. I need to fix that up and then I will come back to you on Monday. మీరు ఏడుస్తున్నారు కదా, యువర్ టీయర్స్ ఆర్ రోలింగ్ అవుట్. ఇంతే Yes. క్లీనింగ్ ఇదే. బ్యూటిఫుల్, లవ్లీ 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 లవ్లీ. గీత గారు ఎమోషనల్లీ అయినప్పుడు, ఎప్పుడైనా ఈఎఫ్టీ చేసుకున్నప్పుడు మీ ఎమోషన్స్ బయటకు వస్తాయి. వెన్ యు ఆర్ ట్యాపింగే ఎమోషన్స్ బయటికి రావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్యాపింగ్, ప్రతి ఎమోషన్ వచ్చినప్పుడు ట్యాప్ చేసుకోగానే బయటకు వచ్చేస్తుంది, రిలీజ్ అవుతుంది ఎమోషన్. ఇప్పుడు తన లోపల నుంచి టీయర్స్ రావడం కానీ, హార్ట్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఎప్పుడు చెప్పని మాటలు చెప్పడం కానీ, తెలియని ఒక ఇన్ఎక్స్ప్లికబుల్ ఒక ఫీలింగ్ వస్తుంది బాడీలో. అది ఇట్ పర్స్ అవుట్ అనమాట, వచ్చేస్తుంది, బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం, ఏం మాట్లాడతాం కూడా మనకు తెలియదు, కళ్ళ నీళ్ళు వస్తాయి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ క్లియరింగ్. ప్రతిరోజు మనం హార్ట్ లోపల ఉన్న బ్రేక్ డౌన్ అవ్వాలి, అది పైకి రావాలి, ఏడవాలి. బయట చెట్ల దగ్గరికి వెళ్ళొచ్చు, ఏడవచ్చు. స్నానం చేస్తూ, షవర్ చేస్తూ ఏడవచ్చు. ఈఎఫ్టీ చేసుకొని లోపల ఉన్న ఎమోషన్ని బయటికైతే పంపించాలి. ఇట్ హ్యాస్ టు మూవ్, అంతే, మూవ్ అవ్వాలి. గీత గారు, మీకు జరిగిపోయింది తదాస్తు, ఓకే? జరిగిపోయిన విజన్స్లో ఉండండి ఎక్కువ. ఇప్పుడు ఈ లవ్ ఇప్పుడు మీరు రిలీజ్ చేస్తారు కదా, రిలీజ్ చేశాక లవ్ చేసి ఆ ఎనర్జీతో మీరు యూ హ్యావ్ టు విజువలైజ్, మీకు ఆల్రెడీ జరిగిపోయింది, మీకు వచ్చింది రిజల్ట్ అని, ఓకే? ఆల్ ది వెరీ బెస్ట్. రాసుకోండి, వచ్చేసిందని రాసుకోండి. మీకు ఏది చేయాలనిపిస్తే అది, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఓకే? ఎస్. Hey, lovely couple, beautiful, young and energetic, happy wedding anniversary. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది ఆఫ్టర్ జాయినింగ్ ద క్లాసెస్? Sorry, please forgive me. Thank you. I love you, ma'am. లవ్ యూ సో మచ్. యంగ్ కపుల్, అసలు బ్యూటిఫుల్గా, లైఫ్ లాంగ్ హ్యాపీగా, అండ్ ఆల్ ద హెల్త్ అండ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ వుడ్ కమ్ డాన్సింగ్ టు యూ, సింగింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి. ఇలాగే ఉండండి. క్లాస్ అర్థమవుతుందా అశోక్ గారు? ఫాలో అవుతున్నాం. నాకు రోజు కనిపించారు, ఓన్లీ మీరే కనిపిస్తారు కదా ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద టైం. తను హోమ్ క్లాస్ లో జాయిన్ అయింది మ్యామ్, నేను మనీ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఓ దట్స్ వాట్. ఓకే, బ్యూటిఫుల్. బాగున్నాయా క్లాసులు? బాగున్నాయా? చాలా బాగుంది మ్యామ్. రోజు మరి వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ ఏంటి? ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్లు ఇచ్చుకున్నారు మాకు చెప్పండి ఒకసారి. జస్ట్ అవుటింగ్ వెళ్తున్నాం మ్యామ్, రెస్టారెంట్ కి వెళ్తున్నాం. Meeting ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వెళ్తాం బయట. లవ్లీ వాయిస్, మీ వాయిస్ చాలా బాగుంది. విశుద్ధ చక్ర ఇస్ బ్యూటిఫుల్. కీప్ గోయింగ్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. చక్కగా ఎంజాయ్ చేసి, బాగా తినేసి, ఎగిరేసి, ఏదో మెమరబుల్ గా ఒకటి చేసేసి వచ్చేసేయండి, ఓకే? ఆల్ ద వెరీ బెస్ట్. లవ్ యూ సో మచ్. అండ్ ఎవరి తల్లి బర్త్డే? అమేజింగ్. అందరూ ఒకసారి చెప్పండి. ఇట్స్ ఈజీ, it's simple, it's fun.
మేనిఫెస్టేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఐ యామ్ ద సదాశివ. నేనే. మా వివేక్ గనుక పెట్టుకున్నాడే చిన్న ఇన్నర్ చైల్డ్ అని, అదే. కాకపోతే సదాశివ ఏం మాట్లాడే ఏం చేయడు, బట్ శక్తి కాబట్టి అన్ని మాట్లాడుతుంది, అన్ని కోరికలు ఉంటాయి. అందుకని ఆమె మన బాలా త్రిపుర సుందరి. ఆవిడకున్నన్ని కోరికలన్నీ తీర్చుకోవడానికి ఏమేం చేస్తాడు యూనివర్స్ అని చేసుకోవడానికి వచ్చిన రూపాలమే మనం. అది గుర్తించండి. హ్యాపీగా అంతా జాయ్ స్టేట్లో ఉండండి మ్యాక్సిమం. బర్త్డే గర్ల్స్ అండ్ బర్త్డే బాయ్స్ అండ్ వెడ్డింగ్ కపుల్ ఎవరున్నా సరే మన గ్రూప్లో ఇంకా కూడా ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఒక సినిమా చూడగానే ఇన్స్పైర్ అవుతాం కదా, చాలా సినిమాలు ఉంటాయి. మహేష్ బాబు ఇలాగా పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూడగానే మా అజయ్ భలే ఇన్స్పైర్ అయ్యాడు అనమాట. సో అలాగా ఇన్స్పిరేషన్ కొన్ని ఉంటాయి. నవ్ మూమెంట్లోనే బ్రతకాలి, నవ్వే హ్యాపీనెస్, జాయ్, ఈ క్షణం పోతే మళ్ళీ రాదు, లవ్ చేయండి అన్న సినిమాలు చూసినప్పుడు కూడా మనం చాలా రియలైజ్ అవుతాం కదా. సినిమాలు ఆర్ ద మోటివేషన్స్. 21 రోజులు సినిమా చూస్తున్నాం ఇక్కడ, మరి ఫుల్ మోటివేట్ అయిపోవాల్సిందేగా. ఓకే, లవ్, జాయ్, ఫన్ ఈ క్షణంలోనే. సత్యం శివం సుందరం నేనే అని మీరందరూ తెలుసుకుంటే అసలు మనకి వేరే క్లాసులు కూడా అక్కర్లా. జామ్ 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 నా లైఫ్ ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్ తల్లి, ఏం చేద్దాం ఇంకా? మ్యామ్ లతా అబ్బి గారు రిజల్ట్ ఉందంట. రిజల్ట్ ఓకే, ఒక రిజల్ట్ తీసుకొని మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. రిజల్ట్ చెప్పేసేయండి. లతా అబ్బి గారు అన్మ్యూట్ చేసుకోండి. లత గారు, నమస్తే మ్యామ్. లవ్ యూ సో మచ్ చెప్పేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? మళ్ళీ యా, ఐఎమ్ ఫైన్. ఫస్ట్ టైం కాదు మిమ్మల్ని చూడ్డం, నేను చూసా కదా మిమ్మల్ని. yes. I think last week I spoke to you, ma'am. రైట్. మీ ముక్కుపట్టు బాగుంది, చెప్పండి. నాకు కూడా అవును, 60 lakhs డెప్స్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఏమైందంటే 48 hours ఛాలెంజ్ లో నేను రాసుకున్నాను అనమాట. నేను ఓన్లీ 50,000 రూపీస్ ఫస్ట్ మనం మేనిఫెస్ట్ చేద్దాము, ఆ తర్వాత చూద్దామండి. మీరు నమ్ముతారా లేదు, కరెక్ట్ గా yesterday morning I got 50,000 in my account. నేనెందుకు నమ్మదండి, నేనే ఇప్పుడు చెప్తుంటే మీకు ఇలా. ఏమైంది ఇంకొకటి చెప్తాను మ్యామ్. ఇక్కడ మా చిత్తూరు సైడ్ అంతా ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. మీకు అది తెలుస్తుంటుందా తెలీదా? అయినా నేను ఇందాక కూడా చెప్పా కదా బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటో కూడా, ఎందుకు తెలియదు? సంబడి అదే బట్టలు తీసుకొని హెయిర్ తీసుకొని చేస్తారు అంటారు. అయినా సో మనకు ఇప్పుడు డెప్స్ ఉంటే మన పెద్దవాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇలా ఏమైనా చేసి పెట్టేస్తారేమో, లేకుంటే మనం టెంపుల్ కి వెళ్దాము, అక్కడ అడుగుదాము, వాళ్ళు ఏదో చెప్తారు కదా చెప్తుంటారు కదా. సో నేను చెప్పాను, ఎందుకు వెళ్ళాలి, మనలోనే ఉన్నప్పుడు ఎందుకు ఊరికి ఎక్కడికంతా వెళ్ళడము, నేనే క్లియర్ చేసుకుంటాను కదా. ఇప్పుడు నాకు 60 lakhs డెప్స్ ఉన్నా నాకెందుకు భయం కలగట్లే. మా ఇన్నర్ చైల్డ్ చెప్తుంది, నువ్వు తీర్చేస్తావు, నువ్వు భయపడద్దు, ఎందుకు భయపడదు నాకు చెప్తుంది. నేను జోలపాడ పక్కన పెడితే నేను హస్బెండ్ చెప్తున్నా. నేనైతే కాన్షియస్ లో కొంత సమయంలో కోప్పడతాను, అరుస్తాను. మా హస్బెండ్ అయితే కాన్షియస్, మీరు ఏం చెప్పారో అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి. ఈ రోజు కాకపోయినా రేపటి నేను 1 year సంపాదిస్తాను ట్రేడింగ్ లో అని చెప్పి ప్రతిరోజు తను చెప్పడమే. నేను చెప్తాను అనమాట, మేడం ది క్లాసెస్ విను, మేడం తో ఒక్కసారి మాట్లాడు, నీకు కనెక్ట్ అవుతారు అని చెప్తూనే ఉంటాను ప్రతిరోజు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే తనకి కాన్షియస్ గా ఉంటారు కదా, తన మీతో మాట్లాడాలని ఒక చిన్న ఇదైతే ఉందన్నమాట. సో క్లాసెస్ కంప్లీట్ అయ్యే లోపల నేను తనతో మాట్లాడించాలని ఒక చిన్న ఇంటెన్షన్ అది. ఇంకొకటి ఏమంటే 60 lakhs or 70 lakhs నాకైతే డెప్స్ ఇప్పటికీ ఉన్నాయి మ్యామ్. మీరు చెప్పిన ప్రతి ఒక్కటి ఏమంటే ఎవరు ఎప్పుడు కాల్ చేస్తారు, ఏం రీజన్, మనం ఏం చెప్పాలి, ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పి ప్రతిదీ రాసి కాల్స్తున్నాను. 2 hours నా భూమాత దగ్గరికి వెళ్ళి, మీరు నమ్ముతారో లేదు నాకు తెలియదు కానీ, చెట్టుని గట్టిగా పట్టుకొని ఉంటే అయితే అమ్మవారిని గట్టిగా నన్ను వచ్చి తల మీద ఎలా చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. అయినా వస్తారు, ఎందుకు రారు వాళ్ళు? రాలేకపోవడం అనేది మనం కనెక్ట్ అవ్వకపోవడం మన తప్పు. ఏమంటే ఇలా ఏంటంటే పట్టుకుంటే, అమ్మ తల్లి నువ్వు బాధపడకు, నేనున్నాను నీ దగ్గర, నేను మొత్తం తీర్చేస్తానని చెప్పి లలితమ్మ వారు వచ్చి నా తల మీద చేయి ఇలా పెట్టి రుద్దుతున్నట్టుంది. అమేజింగ్, ఎక్సలెంట్. మీరు ఏం చేస్తారంటే లత గారు, మీకు చక్కగా భయం వేసినప్పుడల్లా ఒక పాట పాడుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే
మీ కథని మీరు తిరగరాయాలి, వెరీ ఇంపార్టెంట్గా. మీ పిల్లలకు కూడా ఇప్పుడు దాకా ఏం చెప్పారో అదంతా కూడా తిరగ రాసేయండి మీ టైం ఉన్నప్పుడల్లా. బుజ్జోడు స్కూల్కి వెళ్ళి పాప నిద్రపోతున్నప్పుడు మీరు చేయాల్సిన పని అంతే, అంతే డబ్బులు వచ్చేస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 50,000 రూపీస్ని ఎంత బ్యూటిఫుల్గా మేనిఫెస్ట్ చేశారో. ఎక్కడైనా తన్ని ఆల్రెడీ చూసుంటారు, లాస్ట్ టైం ఇంత అప్పు ఉంది అని కొంచెం షీ వాజ్ లిటిల్ అప్సెట్ ఆన్ దట్ డే. నేను పాప ఉంది వద్దు ప్రోగ్రామ్ అవుతుంది అని చెప్పాను. బట్ అదే మమ్మీ ఎంత బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్స్ మొదలైనే తీసుకొని చూస్తున్నారు. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్.